హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా మిత్రులారా? నేను మీ రాజు. ఓకే, కొత్తగా నా ఛానల్లోకి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వారితే అనిపిస్తే లైక్ చేయండి. ఓకే, నేను ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా మీకు. ఓకే ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న టీచర్ భర్తీల విషయంలో చాలా విషయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు అయితే చెప్పుకొచ్చారు. ఓకే, నిన్ననే జరిగిన పేరెంట్స్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఓకే, దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. నేను ముఖ్యమంత్రిగా 12 సార్లు డిఎస్సి నిర్వహించి 1.66 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చా. గత ప్రభుత్వం ఒక్క టీచర్ను నియమించలేదు అని చెప్పుకొచ్చారు. పైగా మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలంటూ ఉపాధ్యాయులను నానా ఇబ్బందులు పెట్టారంటూ ఆయన చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేశాం అని ఆయన అయితే చెప్పుకొచ్చారనమాట. ఓకే ఓకే ఆగస్టులోపు కొత్త ఉపాధ్యాయులను పాఠశాలకు పంపే బాధ్యత నారా లోకేష్ తీసుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారనమాట. ఓకే, 64,29,354 మంది పిల్లలకు సంబంధించి 40,25,743 మంది తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం కింద అయితే 10,000 కోట్లు జమ చేశామని నిన్న అయితే చెప్పుకొచ్చారు. అయితే ఈ డిఎస్సిలో ఎన్నో లొసుగులు ఉన్నా అలాగే ముందుకు పోవాలని స్పష్టంగానే అయితే చెప్తున్నారు. ఆయన ఏం టెన్షన్ పడకండి. ఓకే ఓకే ఇప్పుడైతే మనం నారా లోకేష్ గారు అయితే క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సిని నిర్వహించడం తప్పనిసరి అని అయితే స్పష్టం చేశారు ఆయన. ఓకే, చాలామంది టెన్షన్ పడిపోతున్నారు అనమాట. చాలామంది సార్ మేము 1 మార్కు 2 మార్కుల్లోనే జస్ట్ మిస్ అయ్యామని. అలా నాకు కూడా చాలా బాధ వేసింది. వారి బాధ వర్ణాతీతం అనమాట. ఓకే, వారి బాధ వారికే తెలుసు అనమాట. 1 మార్కు 2 మార్కుల్లో మిస్ అయిన వారికి మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఏమో సార్. డిఎస్సి చాలా మిస్ అయ్యాం సార్ అనకాశం అయితే నాకైతే కామెంట్ చేస్తున్నారు. ఓకే, ఏం టెన్షన్ పడొద్దండి. ఓకే, ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాడు మన నారా లోకేష్ గారు అయితే. ఓకే, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఓకే, ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతారని అయితే నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఓకే, ప్రతి ఏటా డిఎస్సి ఖచ్చితంగా అనే అంశంపై ముందుకు వెళ్తున్నానని నారా లోకేష్ గారు అయితే ఖచ్చితత్వంతో ముందుకు పోతున్నాడు. ఓకే, ఏం టెన్షన్ పడకండి. ఓకే, ఈ వీడియో వర్తి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నాకు మోటివేషన్లా అనేది అయితే ఉంటుంది. ఓకే, బాయ్.